Hi friends, welcome back to Target Kaki YouTube channel. This is Jyoti. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులైతే మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే టాపిక్లోకి వెళ్ళే కంటే ముందుగా అభ్యర్థులకు చిన్న ఇన్ఫర్మేషన్. 2 తెలుగు రాష్ట్రాల్లో రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్కి యూజ్ అయ్యేలాగా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు దీనికి 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి మీరు చేయాల్సిందల్లా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్లే స్టోర్లో మన టార్గెట్ కాకి యాప్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఓకే, మన యాప్లో టార్గెట్ కాకి యాప్లో ఎస్ఎస్సి కోర్సు, ఎస్ఐపిసి కోర్సు, ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్సులు చాలా తక్కువ ధరకే అందించడం జరుగుతుంది. ప్లే స్టోర్లో మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తే మనము ఇండియన్ జాగ్రఫీలోని ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఉనికి విస్తరణకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాము. మనకు ఇంకా ఈ ఉనికి విస్తరణలో ఓన్లీ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి మిగిలి ఉన్నాయి. ఈ టాపిక్స్ కనుక చెప్పుకుంటే, అంటే ఈ టాపిక్స్ పైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుంటే మనకు ఉనికి విస్తరణ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో మరి అందులో భాగంగా మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాణిలో నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, మరి ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆప్షన్ 1 మౌంట్ మణిపూర్, ఆప్షన్ 2 శాడిల్ శిఖరం, ఆప్షన్ 3 మౌంట్ తులియర్, ఆప్షన్ 4 పులో మిలో అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, మరి ఈ క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూస్తే అసలు నికోబార్ అంటే ఏంటండి అర్థము అని అంటే, నికోబార్ అంటే దిగంబరంగా సంచరించే మానవుడు అని చెప్పేసి అర్థం. ఇది ప్రీవియస్గా అడిగిన బిట్ అండి. నికోబార్ అంటే అర్థం ఏంటి అండి? దిగంబరంగా సంచరించే మానవుడు అని చెప్పేసి అర్థం. ఓకే, మరి ఈ నికోబార్ ఐలాండ్స్ అనేవి 2 రకాలుగా విభజించడం జరిగింది. ఓకే, మరి అవి ఏంటి అని అంటే, ఒకటి కార్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, రెండోది గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ అండి. గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ గురించి చెప్పుకుంటే, ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ని ఏమని అంటారు అని అంటే లా హెన్చింగ్ ఐలాండ్స్ అని చెప్పేసి అని అంటారు. లా హెన్చింగ్ దీవులు అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్లోనే మనకు ఇందిరా పాయింట్ ఉంటుంది. ఈ ఇందిరా పాయింట్ అనేది ఏంటి అని అంటే, ఈ ఇందిరా పాయింట్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటి చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం ఏంటి అని అంటే ఇందిరా పాయింట్ అని చెప్తారు. ఓకే, ఈ ఇందిరా పాయింట్ని ఏమంటారు అని అంటే, ఓకే, పార్సన్ పాయింట్, ఓకే, పార్సన్ పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్, ఓకే, పిగ్మోలియన్ పాయింట్ లేదా లా హెన్చింగ్ పాయింట్ అని చెప్పేసి అని అంటారు. లా హెన్చింగ్ పాయింట్ అని చెప్పేసి అని అంటారు. అంటే పార్సన్ పాయింట్, పిగ్మోలియన్ పాయింట్ లేదా లా హెన్చింగ్ పాయింట్ ఏదన్నా కూడా మనం ఇందిరా పాయింట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మీరు అభ్యర్థులు గమనించాలి, ఇది భారతదేశానికి దక్షిణాన చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం అంటే ఇందిరా పాయింట్. అయితే ప్రధాన భారతదేశం యొక్క దక్షిణాన చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అని అంటే కేప్ ఆఫ్ కొమరిన్ అండి. కేప్ ఆఫ్ కొమరిన్ ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే తమిళనాడులోని కన్యాకుమారిలో ఉంటుంది. ఓకే, కేప్ ఆఫ్ కొమరిన్. అయితే ప్రధాన భారత భూభాగం అంటే ఏంటి అని అంటే ఈ ఐలాండ్స్ కాకుండా మిగిలిన భారతదేశం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రధాన భారత భూభాగం అని చెప్పేసి అని అంటారు. ఓకే, సో ప్రధాన భారత భూభాగం అని అక్కడ మెన్షన్ చేశాడు అనుకోండి, అప్పుడు మనం ఏం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది? కేప్ ఆఫ్ కొమరిన్ అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదే మొత్తం భారతదేశంలో దక్షిణాన చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం అన్నప్పుడు మాత్రం ఇందిరా పాయింట్ అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం గ్రేట్ నికోబార్ గురించి చెప్పుకుంటే, ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్లోనే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ప్రీవియస్గా అడిగిన బిట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, భూమధ్య రేఖకు మన దగ్గరగా ఉన్నటువంటి మన భారత భూభాగం ఏంటి అని అంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారత భూభాగం. ఓకే, దగ్గరగా ఉన్న భారత భూభాగం ఏంటి అని అంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది భూమి అండి. ఓకే, భూమికి కరెక్ట్ సెంటర్లో హారిజంటల్గా గీసిన లైన్ ఏమంటారు అని అంటే మనం ఈక్వేటర్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, ఈక్వేటర్ భూమధ్య రేఖ అని చెప్పేసి అని అంటాం. ఈ భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్నదే కర్కట రేఖ. ఓకే,
కర్కట రేఖ అని చెప్పేసి అని అంటారు. భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్నదాన్ని ఏమంటారు? మకర రేఖ అంటారు. ఓకే, ఈ కర్కట రేఖని ఏమని చెప్తారు? 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అని చెప్పేసి అని అంటారు. ఉత్తర అక్షాంశం అని అంటారు. ఈ కర్కట రేఖ అనేది మన భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా పోతుంది అని చెప్పేసి ఆల్రెడీ నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. ఇది మన భారతదేశం అండి. ఇక్కడ మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో మరి మనకు దక్షిణాన ఉన్నటువంటి చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం ఏంటి అని చెప్పుకున్నాం? గ్రేట్ నికోబార్. అంటే మొత్తం దక్షిణాన, అంటే మన భారతదేశంలో చిట్ట చివరి ప్రాంతం ఏంటి దక్షిణం వైపుగా? అంటే నికోబార్. ఇప్పుడు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతం ఏంటి అని అంటే కూడా నికోబార్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్లోనే మనకు గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ ఉండడం జరిగింది. ఓకే, గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి మెరైన్ బయోస్పియర్ రిజర్వ్ అండి. ఓకే, బయోస్పియర్ రిజర్వ్, మెరైన్ బయోస్పియర్ రిజర్వ్. ఈ గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్లోనే డ్యూగాంగ్ అనే సముద్ర జీవిని సంరక్షించడం జరుగుతుంది. ఈ గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ని 2013లో యునెస్కో ప్రపంచంలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్లో ఒకటిగా గుర్తించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, గ్రేట్ నికోబార్ గురించి. మరి ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్లోనే ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే, గ్రేట్ నికోబార్ ఐలాండ్స్లే కాదండి, మొత్తం నికోబార్ ఐలాండ్స్లోనే ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మౌంట్ తులియర్. మౌంట్ తులియర్. ఈ మౌంట్ తులియర్ యొక్క హైట్ ఎంత అని అంటే 642 మీటర్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ని చూద్దాం. క్వశ్చన్ని చూసి ఏమంటున్నాడు? నికోబార్ దీవుల్లో, ఓన్లీ నికోబార్ దీవుల్లో మాత్రమే అడుగుతున్నాడు. ఎత్తైన శిఖరము అని అన్నాడు. సో మనకేంటి, ఇంతకుముందే చెప్పుకున్నాం, మౌంట్ తులియర్ అనేది నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం. ఓకే, సో మరి మిగిలిన ఆప్షన్స్ కనుక చూస్తే ఇక్కడ మౌంట్ మణిపూర్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఈ మౌంట్ మణిపూర్ని అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున నేను చెప్పాను, నిన్నటి క్లాస్లో ఏమని, ఈ మౌంట్ మణిపూర్ ఏదైతే ఉందో దక్షిణ అండమాన్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏంటి? మౌంట్ హ్యారియట్. ఈ మౌంట్ హ్యారియట్నే 2021లో స్వతంత్ర సమరయోధుల పోరాటానికి గుర్తుగా మౌంట్ మణిపూర్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ శాడిల్ పీక్. ఈ శాడిల్ శిఖరం ఏదైతే ఉంటుందో మొత్తం అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఎత్తైన శిఖరము అని అంటే శాడిల్ శిఖరం. ఓకే, ఇక్కడ మాత్రం ఏమని మెన్షన్ చేశాడు? నికోబార్ దీవుల్లో అని అడిగాడు. సో నికోబార్ దీవుల్లో అని అడిగినప్పుడు మాత్రం మౌంట్ తులియర్ అని చెప్పేసి ఆన్సర్. ఓకే, ఈ శాడిల్ శిఖరం యొక్క ఎత్తు ఎంత అనంటే 738 మీటర్లు అనేది ఈ శాడిల్ శిఖరం యొక్క హైట్. ఓకే, మౌంట్ మణిపూర్ యొక్క ఎత్తు ఎంత అనంటే ఈ శిఖరం యొక్క ఎత్తు 365 మీటర్లు. ఓకే, మౌంట్ తులియర్ యొక్క ఎత్తు ఎంత అనంటే 642 మీటర్ల ఎత్తు అనేది ఉంది. ఇక ఫోర్త్ ఆప్షన్ చూస్తే పులోమిలో. ఈ పులోమిలో అనేది శిఖరం కాదండి, ఇదేంటి అని అంటే దీవి. ఓకే, ఇది ఒక దీవి. మరి నికోబార్ ఐలాండ్స్లోనే అతిపెద్ద దీవి ఏంటి అని అంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఓకే, ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ అనేది అతిపెద్ద దీవి. ఓకే, మరి అతి చిన్న దీవి ఏంటి అని అంటే ఇది పులోమిలో అండి, ఇది అతి చిన్న దీవి. ఓకే, స్మాలెస్ట్ ఐలాండ్ ఇన్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వానిలో 2004లో వచ్చిన సునామీ వల్ల తీవ్ర విపత్తుకు గురైన ద్వీపం ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్ 1 సౌత్ అండమాన్ దీవులు, ఆప్షన్ 2 కార్ నికోబార్ దీవులు, ఆప్షన్ 3 గ్రేట్ నికోబార్ దీవులు, ఆప్షన్ 4 మిడిల్ అండమాన్ దీవులు. ఓకే, 2004 డిసెంబర్ 26న, ఓకే 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో వచ్చిన ఈ సునామీ అనేది ప్రపంచంలో జరిగిన అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఒకటిగా చెప్తారు. ఓకే, ఈ సునామీ అనేది ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో ప్రారంభమై దాదాపు 14 దేశాలను చిన్నాభిన్నం చేసిందని చెప్పొచ్చును. ఓకే, దాదాపుగా సుమారుగా 2,30,000 మందిని పొట్టన పెట్టుకున్నది ఈ సునామీ అనేది. ఓకే, ఈ సునామీ వల్ల ముఖ్యంగా అంటే తీవ్రంగా నష్టపోయిన దేశం ఏంటి అని అంటే ఇండోనేషియా అండి. అలాగే కొంత మేరకు శ్రీలంక, థాయిలాండ్ దేశాలు కూడా నష్టపోవడం జరిగింది. ఇక మన భారతదేశానికి వస్తే మన భారతదేశంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కొంతమేర నష్టాన్ని చవి చూస్తే మన భారతదేశంలోని గ్రేట్ నికోబార్ ఐలాండ్, ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ అనేది ఇండోనేషియా ఎంత మొత్తంలో తీవ్ర నష్టాన్ని అయితే చూసిందో అంతే మొత్తంలో మన గ్రేట్ నికోబార్ ఐలాండ్ అనేది తీవ్రమైన నష్టాన్ని చవి చూడడం జరిగింది. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఈ సునామీ వచ్చిన భూకంపం అనేది దాదాపుగా 8 నుంచి 10 నిమిషాల వరకు భూమి అనేది కంపించిందంట. ఒకసారి 1-2 మినిట్స్ వస్తేనే మనం ఆ భూకంపాన్ని
భరించడం కష్టం, అంటే ఐ మీన్ దాని యొక్క పరిస్థితులు అనేవి అతలాకుతలం చిన్నాభిన్నం అవ్వడం జరుగుతుంది. అలాంటిది 8 నుంచి 10 నిమిషాలు కంటిన్యూస్గా భూమి అనేది కంపించిందంట. ఓకే, సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 గ్రేట్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అండమాన్ నికోబార్ దీవుల్ని మరియు నికోబార్ దీవుల్ని విడదీసే ఛానల్ ఏది అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, ఆప్షన్ 1 డంకన్ ప్యాసేజ్, ఆప్షన్ 2 10 డిగ్రీ ఛానల్, ఆప్షన్ 3 9 డిగ్రీ ఛానల్, ఆప్షన్ 4 8 డిగ్రీ ఛానల్. ఓకే, అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ ఉత్తర అండమాన్ ఉంటుంది. ఓకే, తర్వాత మధ్య అండమాన్ అనేది ఉంటుంది, తర్వాత వచ్చేసి దక్షిణ అండమాన్ అనేది ఉంటుంది. ఓకే, ఇది ఉత్తర అండమాన్, ఇది మధ్య అండమాన్, ఇది దక్షిణ అండమాన్. ఇవన్నీ ఎందులో భాగం మనకు అని అంటే గ్రేట్ అండమాన్లో భాగం. ఓకే, గ్రేట్ అండమాన్లో భాగం. ఈ గ్రేట్ అండమాన్కి దక్షిణంగా అంటే సౌత్ అండమాన్కి దక్షిణంగా ఏముంటుంది అని అంటే లిటిల్ అండమాన్ ఉంటుంది. ఓకే, లిటిల్ అండమాన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఇక్కడతోటి అండమాన్ దీవులు అనేటివి అయిపోతాయి. ఓకే, ఆ తర్వాత లిటిల్ అండమాన్కి దక్షిణంగా నికోబార్ ఐలాండ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది కార్ నికోబార్ ఐలాండ్ అండి. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ గ్రేట్ నికోబార్ ఐలాండ్ అనేది ఉంటుంది. ఓకే, ఇవి నికోబార్ ఐలాండ్స్. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ లిటిల్ అండమాన్కి తర్వాత కార్ నికోబార్ ఐలాండ్ని వేరు చేసే జలభాగం అన్నా, తర్వాత అండమాన్ దీవుల్ని కార్ నికోబార్ దీవుల్ని వేరు చేసే జలభాగం అన్నా, లేదా కార్ నికోబార్ దీవుల్ని లిటిల్ అండమాన్ దీవుల్ని వేరు చేసే ఛానల్ అన్నా, లేదా అండమాన్ దీవుల్ని తర్వాత నికోబార్ దీవుల్ని వేరు చేసే ఛానల్ అన్నా ఏమని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అని అంటే 10 డిగ్రీ ఛానల్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 10 డిగ్రీ ఛానల్ అనేది అండమాన్ నికోబార్ దీవుల్ని విడదీస్తుంది. ఓకే, డంకన్ ప్యాసేజ్ అనేది చూస్తే ఈ డంకన్ ప్యాసేజ్ అనేది గ్రేట్ అండమాన్ని లేదా దక్షిణ అండమాన్ని లిటిల్ అండమాన్ని వేరు చేసే ఛానల్ ఏంటి అని అంటే డంకన్ ప్యాసేజ్. ఓకే, ఆ తర్వాత 9 డిగ్రీ ఛానల్ చెప్పుకుంటే ఈ 9 డిగ్రీ ఛానల్ అనేది లక్షద్వీపుల్లో ఉన్నటువంటి సుహేలి అనే దీవికి తర్వాత అదే లక్షద్వీపుల్లో ఉన్నటువంటి మినికాయ్ దీవిని ఈ రెండింటిని వేరు చేసే ఛానల్లే 9 డిగ్రీ ఛానల్. ఓకే, తర్వాత 8 డిగ్రీ ఛానల్. ఈ 8 డిగ్రీ ఛానల్ అనేది లక్షద్వీపుల్ని తర్వాత మాల్దీవులు దేశాన్ని విడదీసే ఛానల్ ఏంటి అని అంటే ఈ 8 డిగ్రీ ఛానల్ అని చెప్పేసి చెప్తారు. ఓకే, సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఏంటి మరి మనకు ఆప్షన్ 2 10 డిగ్రీ ఛానల్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్ 1 లక్కదీవులు, ఆప్షన్ 2 కన్ననూరు దీవులు, ఆప్షన్ 3 అమిని దీవులు, ఆప్షన్ 4 మినికాయ్ దీవులు. ఓకే, మినికాయ్ దీవులు. ఓకే, ఈ లక్షద్వీపులు అంటే అర్థం ఏంటి? సంస్కృతంలో కానివ్వండి మలయాళంలో కానివ్వండి అర్థం ఏంటి అని అంటే 100,000 అంటే 100,000 దీవులు అని అర్థం. 100,000 దీవులు అని అంటే ఏంటి? మనం 100,000 అని అంటే ఏమంటాం? లక్ష అని చెప్పేసి అని అంటారు. 100,000 ఐలాండ్స్ అని చెప్పేసి అని అంటారు, అంటే లక్షద్వీపులు అని అర్థం. ఓకే, అయితే ఈ లక్షద్వీపుల యొక్క రాజధాని ఏంటి అని అంటే కవరట్టి. ఓకే, ఈ లక్షద్వీపుల్లో ఎక్కువగా ఉండే జనాభా అంటే ప్రబలంగా ఉండే జనాభా ఎవరు అని అంటే ముస్లిమ్స్ అండి. ముస్లిమ్స్ నియర్లీ 94% ఉంటారు. ఓకే, ఈ దీవుల్లో మరి వీరి యొక్క ప్రధాన వృత్తి ఏంటి అని అంటే చేపల వేట. ఇక్కడ నుంచే ట్యూనా చేపలు అనేది ఎగుమతి జరగడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ దీవుల్లో అతి పెద్ద దీవి ఏది అని అంటే మినికాయ్ దీవి అండి. మినికాయ్ దీవి అనేది అతి పెద్ద దీవి అండ్ చిన్న దీవి వచ్చేసి బిత్రా దీవి. ఓకే, బిత్రా ఐలాండ్ అనేది చిన్న దీవి. మరి ఈ దీవుల్లో అత్యంత ఉత్తరాన ఉన్నటువంటి దీవి ఏది అని అంటే ఉత్తరాన ఉన్న దీవి ఏంటి అని అంటే చెట్లట్ దీవి అండి. చెట్లట్ దీవి. ఓకే, మరి దక్షిణాన ఉన్నటువంటి దీవి. ఓకే, దక్షిణాన ఉన్నటువంటి దీవి ఏది అని అంటే మినికాయ్ దీవి. ఓకే, ఇదే ఈ దీవుల్లో అతి పెద్ద దీవి. ఓకే, సో మరి మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటండి? మినికాయ్ దీవి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 4 4th క్వశ్చన్కి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణింపుము అని చెప్పేసి అంటున్నాడు. స్టేట్మెంట్ ఏ లక్షద్వీపుల్లో పక్షుల యొక్క ప్రజనన కేంద్రం కలదు. ఓకే, అండ్ స్టేట్మెంట్ బి అక్షరాస్యత అధికంగా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు, దీంట్లో సరైనవి గుర్తింపుము అని చెప్పేసి అంటున్నాడు. మరి ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 ఏది కాదు. ఓకే, ఏది కాదు అని చెప్పేసి అంటున్నాడు. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు లక్షద్వీపుల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యంత అక్షరాస్యత కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటి అని అంటే లక్షద్వీపులు అండి. ఓకే,
లక్షద్వీపులు. ఏది అత్యంత అక్షరాస్యత కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతం ఏది 2011 జనాభా లెక్కల ప్రకారం చెప్తున్నాను. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యంత అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే కేరళ. ఓకే, సో అండ్ ఈ లక్షద్వీపుల్లోనే మనకు ఎస్సీ ఎస్టీ జనాభా అనేది ఉండదండి. ఓకే, సో ఇక్కడ మనకు ఆప్షన్ బి అనేది స్టేట్మెంట్ బి అనేది కరెక్ట్ అండి. అక్షరాస్యత అధికంగా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. ఈ ఆప్షన్ అనేది ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఓకే, సో మరి ఈ లక్షద్వీపుల్లోనే పిట్టి అనే ఐలాండ్ ఉంటుంది. పిట్టి అంటే అర్థం ఏంటి అని అంటే ఐలాండ్ ఆఫ్ బర్డ్స్ అనమాట. అంటే పక్షుల దీవి అని చెప్పేసి అర్థం. పిట్టి అంటే అర్థం ఏంటి? ఐలాండ్ ఆఫ్ బర్డ్స్ అంటే పక్షుల దీవి అని చెప్పేసి అర్థం. అయితే ఇది కంప్లీట్గా జనావాస రహితంగా ఉంటుంది అనమాట. ఈ పిట్టి దీవుల్లోనే ఈ పిట్టి ద్వీపంలోనే మనకు పెల్లాజిక్ పక్షుల గూళ్ళ నిర్మాణాలు అనేవి ఉంటాయి. ఓకే, పెల్లాజిక్ పక్షిగూళ్ళు. ఓకే, పక్షిగూడు నిర్మాణాలు అనేవి ఉంటాయి. ఈ పక్షిగూడు నిర్మాణాలే మనకు ఈ పక్షుల యొక్క ప్రజనన కేంద్రంగా ప్రసిద్ధి. ఓకే, అంటే బ్రీడింగ్ స్టేషన్ అండి. లైక్ ఇప్పుడు ప్రజనన కేంద్రం అంటే ఏంటి అని అంటే లైక్ బ్రీడింగ్ స్టేషన్ అనమాట. ఈ పక్షుల యొక్క బ్రీడింగ్ స్టేషన్. ఓకే, సో ఆప్షన్ స్టేట్మెంట్ ఏ కూడా ఇది మనకు కరెక్ట్. సో దీనికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 అనేది ఏ మరియు బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇవ్వండి ఈ రోజుకు సంబంధించిన క్వశ్చన్స్ అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్. దీంతో మనకు ఉనికి విస్తరణకు సంబంధించిన కంప్లీట్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఈ వీడియోస్ అనేది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.